నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఎలా ఉన్నాయి. అరసవేలులో వేంచేసి ఉన్న ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర బారాల నుంచి భక్తులు తరలి రావడంతో అరసవేలి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. దూర బారాల నుంచి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్ల రూపేణా 13,04,100 రూపాయలు, పూజలు విరాళాల రూపంలో 1,21,675 రూపాయలు, ప్రసాదాల రూపంలో 3,27,720 రూపాయలు స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ ప్రకటనలో పేర్కొన్నారు. ఏకాదశి సందర్భంగా సత్యసాయి పెద్ద మందిరంలో కన్వీనర్ మురళి ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ పూజలు అర్చకులు తెన్నేటి విక్రమ శర్మ, ఋత్వికుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సత్యసాయి సత్యనారాయణ వ్రతాలు పూజలకు సత్యనారాయణ స్వామి రూపంతో ఉన్న వెండి ప్రతిమ, కొబ్బరికాయలు, పూజా సామాగ్రిని సత్యసాయి సేవా సమితి సేవకులు అందజేశారు. పూజా కార్యక్రమంలో జిల్లా సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు సోర రామచంద్రరావు, లింగరాజు నాగేశ్వరరావు, షణ్ముఖ్, చంద్రశేఖర్, బి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ ప్రాణదాతలేనని శ్రీకాకుళం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండిశంకర్ కొనియాడారు. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం, ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీంల ఆధ్వర్యాన నగరంలోని విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ లో జరిగిన రక్తదాన శిబిరంలో గుండిశంకర్ పాల్గొని మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ తన కృషితో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారని, తెలుగు చిత్ర రంగంలో స్టార్ హీరోగా వెలుగొందుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారని కొనియాడారు. రాబోయే దేవర చిత్రం కూడా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. డేవిడ్, ఆయన మిత్ర బృందం చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు, ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్, ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ను డేవిడ్లకు జ్ఞాపికను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో సభ్యులు సురేంద్ర, సురేష్, ప్రసాద్, మోహన్, భాస్కర్, మహేష్, దుర్గా, రాజు, వెంకీ, బాసి, జనార్దన్, రామ్ కుమార్, వాసు తదితరులు పాల్గొన్నారు. తమ యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన పోరాట యోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ టెక్కలి మండల కమిటీ కన్వీనర్ కొల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో కామ్రేడ్ సుందరయ్య వర్ధంతి సభలో మాట్లాడుతూ దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ సుందరయ్యకి ప్రజా పోరాటాలు చేయడమే మనమిచ్చిన ఘనమైన నివాళి అని వారు కొనియాడారు. సుందరయ్య నిరాడంబరంగా ఉండేవారని, పార్లమెంటుకు ప్రతిపక్ష నాయకుడు హోదాలో సైకిల్ మీద వెళ్లి ప్రజా సమస్యలపై పార్లమెంట్లో అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. భూమి పేదలకు పంచాలని భూ పోరాటాలు, కార్మిక పోరాటాలు నిర్మించారని వారన్నారు. నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం తన యావత్ జీవితాన్ని అంకితం చేసిన నేత కామ్రేడ్ సుందరయ్య అని కొనియాడారు. సభ ప్రారంభానికి ముందు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈశ్వరరావు, పాలన సామమూర్తి, ఉర్జాన లక్ష్మణరావు, ధవల లక్ష్మీనారాయణ, వేణుగోపాల్, ఉదయ్, గౌరమ్మ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు ఆదివారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. వైశాఖ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఆదివారం సాయంత్రం 3:30 ప్రారంభమైన కళ్యాణ వేడుక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆయుర్వేద
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్గా పరిగణించే మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో జయాపజయాలను పక్కన పెట్టి మీడియా పరంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ వ్యవస్థ కీలకమని, సమాజంలో అధికార ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం వారికే ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యం పరిగెడిల్లాలనే, ప్రజా సంక్షేమం జరగాలన్నా మీడియా నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. సమాజ శ్రేయస్సు కోసం కుటుంబాలను సైతం పక్కన పెట్టి జర్నలిస్టులు కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి సంక్షేమం కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. గొండి శంకర్ ఎవరో తెలియదన్న అధికార పక్ష ఆరోపణలు వాస్తవం కాదని, రాష్ట్రం మొత్తం తన గురించి చర్చించుకునే స్థాయికి రావడానికి మీడియానే కారణమన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని శంకర్ హామీ ఇచ్చారు. కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభలు ఆదివారం చిలకపాలెం గ్రామంలోని అరినామ అక్కవలస వద్ద గల నాగార్జున అగ్రికామ్ పరిశ్రమ వద్ద జరిగాయి. స్వతంత్ర భారత పార్లమెంటులో మొదటి ప్రతిపక్ష నాయకుడు, భారత విప్లవోద్యమ పద నిర్దేశకుడు, సిపిఐ మొదటి జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సుందరయ్యకు వామపక్ష నేతలు విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భూ సంస్కరణల అమలు కోసం భూ పోరాటాలు సాగించారని, పార్లమెంటులో ప్రజా సమస్యలపై గలమెత్తి వాటి పరిష్కారం కోసం సుందరయ్య పనిచేశారని గుర్తు చేశారు. ప్రజల కోసం తన ఆస్తులు, యావ జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. సమాజం కోసం సుందరయ్య పనిచేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తోనంగి నందోడు, కోరడ అప్పన్న, వివిధ సంఘాల నాయకులు లింగాల రామప్పుడు, రమణ, హెచ్చెర్ల రాజు, పుట్ట అప్పలనాయుడు, బి అప్పలరాజు, తోనంగి సుశీల, టి సూరమ్మ, పి పార్వతి, కె బుడ్డోడు, ఆర్ కృష్ణ, టి గోవింద, బి నరేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని మున్సపేట గాయత్రి కళాశాలలో ఎన్సీసీ వార్షిక శిక్షణా శిబిరం ఆదివారం ప్రారంభమైందని 14వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ డాక్టర్ ప్రశంస కుమార్ పాండా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక శిక్షణా శిబిరం 10 రోజులు జరుగుతుందని, ఈ శిబిరంలో 458 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొంటున్నారని, దీనికి శిక్షణ కొరకు ప్రపంచంలోని అత్యంత సమర్థత కలిగిన నైపుణ్యం కలిగిన ఆర్మీ స్టాఫ్తో వివిధ మిలిటరీ అంశాల శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాడెట్లకు సాంఘిక, సాంస్కృతిక అంశాలతో పాటు ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో క్యాంప్ డిప్యూటీ కమాండర్ మేజర్ వంగా మహేష్, సుబేదార్ మేజర్ సుభాష్ చంద్ర, కెప్టెన్ పోల్ నాయుడు, లెఫ్టినెంట్ రవికుమార్, సెకండ్ ఆఫీసర్ లక్ష్మణరావు, సెకండ్ ఆఫీసర్ శరత్ కుమారి, విద్యా సంస్థల ప్రిన్సిపల్ డాక్టర్ పులకండం శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం కృషి చేసిన శ్రేణులకు ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనేలా చైతన్యం చేయడంలో వార్డ్ ఇన్ఛార్జీల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కూటమి విజయమే లక్ష్యంగా దాదాపు 2 నెలలు నాయకులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేశారని వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్స్గా వ్యవహరించేవారు అప్రమత్తంగా ఉండాలని శంకర్ సూచించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఒక కీలక సమాచారాన్ని వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు మొదటగా తాకుతాయి. ప్రతి ఏటా మే 18 నుండి 20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టం అవుతుంది. రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయి. ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కలదు. దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమల మీదుగా సగటు సముద్ర మట్టంనకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్ యానంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. దాంతో పలు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా కలదని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ నెల 5న జరిగిన రాష్ట్ర స్థాయి పెన్కాక్ సిలాట్లో సాయిబాబా మార్షల్ ఆర్ట్స్ సంస్థకు చెందిన విద్యార్థులు విజేతలుగా గెలుపొందారని ఆ సంస్థ ప్రధాన శిక్షకులు వై హేమంత్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవంలో లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా చైర్మన్ నటుకల మోహన్ పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి క్రీడల్లో ప్రావీణ్యం సాధించడం చాలా అభినందనీయమన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి రాణించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులు ధన్విన్, తనూజ్, జగదీష్, కృష్ణదేవ్, శౌర్య, సుధీర్, బాబీ, కార్తిక్, అభిరామ్, జ్యోతి, కోచ్ హరీష్ విద్యార్థులు పాల్గొని లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా చైర్మన్ నటుకుల మోహన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఎచ్చర్ల మండలం ధర్మవరం శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం 4వ రోజు కార్యక్రమంలో భాగంగా శతక పద్యాలు, వాటి విశ్లేషణను మిథిలా విద్యాలయం కరెస్పాండెంట్ ఎం జైరాం సవివరంగా వివరించారు. జైరాం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనతరం మన ముందు తరాలలో పెద్ద బాల శిక్ష, శతక పద్యాలు, వేమన, సుమతి, కృష్ణ, దాశరథి తదితర శతకములు విద్యా విధానంలో ఎక్కువ ప్రాధాన్యత వహించేవి అని చెప్పారు. వాటి వలన నిత్య జీవితంలో వచ్చిన కష్ట సుఖాలలో వ్యక్తి ప్రవర్తన నిదానంగా ఉండి పరిస్థితులను అర్థం చేసుకుని సుఖ సంతోషాలతో ఆనందకరంగా జీవించడం ఎలాగో వాళ్లకు విద్యార్థి దశ నుండే బోధన జరిగేది అని గుర్తు చేశారు. ఇలా తెలుసుకోవడం వలన ఎంత కష్టం వచ్చినా నిలదొక్కుని జీవితం ఆనందంగా గడిపేవారు అని చెప్పారు. ఇప్పటి తరం వాళ్ళు చిన్న కష్టం వచ్చినా ఆ కష్టాల్ని ఎదుర్కొనలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థులతో శతక పద్యాలను చదివించారు. అందులో ఉన్న నీతిని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి మరిపెద్ది చంద్రశేఖరరావు, గ్రంథాలయ సహాయకులు బి సూర్యనారాయణ, గ్రంథాలయ పాఠకులు పొన్నాడ సూరిబాబు, బి హరిబాబు, ఆర్ కృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. చిరుధాన్యాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిరుధాన్యాలలో ఉండే ఉపయోగకరమైన రసాయనాలు శరీరంలోని ఫైటేట్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామూలుగా ఫైటేట్స్ లేదా ఫైటిక్ యాసిడ్లు శరీరానికి కావలసిన జింక్, కాల్షియం, ఐరన్ పోషణను నిరోధిస్తాయి. ఇవి శరీరంలో ఎక్కువగా ఉండే శరీరానికి కావలసిన పోషకాలను ఆహారం నుంచి మన శరీరం తీసుకోలేదు. చిరుధాన్యాలు అదనంగా కొన్ని రకాల సూక్ష్మ పోషకాలు, డైటరీ ఫైబర్లను పుష్కలంగా కలిగి ఉంటాయి. మెరుగైన జీర్ణ వ్యవస్థ పనితీరుపై సానుకూల ప్రభావాలను ఈ చిరుధాన్యాలలోని పోషకాహార సమ్మేళనాల ద్వారా పొందవచ్చని కొంతమంది నిపుణుల అభిప్రాయం. చిరుధాన్యాలలోని పీచు పదార్థం ప్రేగు కదలికను మెరుగుపరిచి బలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది. చిరుధాన్యాలతో తయారు చేయబడిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గించుకోవచ్చు. మొక్కజొన్నను ఆహారంగా తీసుకునే పెంపుడు జంతువులకు ఈ చిరుధాన్యాలను ఆహారంగా ఇవ్వడం ద్వారా అధిక ఉత్పత్తిని అంటే మాంసం, గుడ్లు, పాలును ఎక్కువ మోతాదులో పొందవచ్చు. ఈ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండెకు సంబంధించిన సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. చిరుధాన్యాలు ఆహారం మధుమేహం నుండి మనల్ని కాపాడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చిరుధాన్యాలు ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉన్నాయని పలు ప్రయోగాల్లో కనుగొనబడింది. మలబద్ధకం, పెద్ద ప్రేగు క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం నివారణలో మిల్లెట్ ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుందని కొన్ని రకాల శాస్త్ర పరీక్షలలో తేలింది. శక్తి స్థాయిలను మెరుగుపరచడానికి, కండరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి చిరుధాన్యాలు బాగా ప్రసిద్ధి చెందాయి. అనేక మంది శాస్త్రవేత్తల ప్రకారం విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, ఇతర మూలకాలు వంటి అవసరమైన పోషకాలు అధికంగా కలిగి ఉన్న మిల్లెట్లను ఆహారంగా తినడం ద్వారా పోషకాహార లోపాన్ని నిర్మూలించవచ్చు. థైరిన్, వాలైన్ వంటి ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మన శరీర పెరుగుదలకు చాలా అవసరం. ఇవన్నీ చిరుధాన్యాలలో చాలా పుష్కలంగా లభిస్తాయి. కావున చిరుధాన్యాల ఆహారం మానవ, జంతువుల ఆరోగ్యానికి అత్యుత్తమ ఆహారంగా పరిగణించబడుతుంది. చిరుధాన్యాలలో టానిన్ అనే ఫినాలిక్ పదార్థం అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో
తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.